హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో టీసీఎస్ ఎన్క్యూటీ కోడింగ్ రౌండ్లో ఇన్పుట్స్ ఎలా తీసుకోవాలనేది చూద్దాం. అండ్ వీడియో ఎండ్లో అయితే కొన్ని టిప్స్ అయితే షేర్ చేస్తాను, సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ అయితే జావా చూద్దాం. జావాలో ఇన్పుట్ తీసుకోవాలి అంటే వన్ ఆఫ్ ది వే ఈజ్ యూజింగ్ ది స్కానర్ క్లాస్. అండ్ స్కానర్ క్లాస్ కావాలి అంటే మనం ఇంపోర్ట్ అనేది చేసుకోవాలన్నమాట స్కానర్ని. మనం నార్మల్గా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలి అంటే ఇంపోర్ట్ java.util.scanner అని యూజ్ చేస్తాం. బట్ మనం ఒక స్కానర్నే కాకుండా ఇంకా స్కానర్తో పాటు ఇంపోర్ట్ java.util.star యూజ్ చేసి స్కానర్, అరేస్, అరే లిస్ట్, హ్యాష్ మ్యాప్, లిస్ట్, ఇంకా కలెక్షన్స్, ఇవన్నీ యూటిలిటీ క్లాసెస్ అయితే జస్ట్ ఈ ఒక్క స్టేట్మెంట్తో అన్నిటిని ఇంపోర్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ int n=sc.nextInt అంటే ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం, ఒక ఇంటీజర్ ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాం. అలానే మనం ఒక ఇంపోర్ట్ స్టేట్మెంట్ కూడా తీసుకున్నాం, ఎందుకు, స్కానర్ క్లాస్ కోసం. ఇప్పుడు రన్ చేసి చూద్దాం. ఇక్కడైతే మనకి ఎర్రర్ వచ్చింది. బట్ ఎందుకు ఎర్రర్ వచ్చింది, మనం ఇంపోర్ట్ తీసుకున్నాము, ఇక్కడ నెక్స్ట్ ఇంట్ అని కూడా తీసుకున్నాము. బట్ మనం అయితే ఒక మిస్టేక్ చేసాం. ఏంటంటే స్కానర్కి ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసుకోలేదు. ఫస్ట్ అయితే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకోవాలి. ఇప్పుడైతే మన స్కానర్ ఆబ్జెక్ట్ అయితే క్రియేట్ చేసాం. ఇప్పుడు కోడ్ని రన్ చేసి చూద్దాం. ఎస్, కోడ్ అయితే సక్సెస్ఫుల్గా రన్ అయింది. జావాలో ఇన్పుట్ ఎలా తీసుకోవాలో చూసాం. అండ్ నెక్స్ట్ పైథాన్లో ఇన్పుట్ ఎలా తీసుకోవాలో చూద్దాం. పైథాన్లో ఇన్పుట్ తీసుకోవాలంటే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని ఇవ్వాలి. ఇది దేనికి, ఇంటీజర్ టైప్ ఆఫ్ ఇన్పుట్ తీసుకోవాలి అంటే. ఆర్ స్ట్రింగ్ టైప్ తీసుకోవాలి అంటే జస్ట్ n = ఇన్పుట్ అని చెప్పి పారాంథసిస్ ఇస్తే సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ప్రతి ఇన్పుట్ టైప్కి ఎగ్జాంపుల్ క్వశ్చన్స్ చూసి ఎలా తీసుకోవాలనేది చూద్దాం. ఫస్ట్ అయితే ఫైండ్ ది స్క్వేర్ ఆఫ్ ఎ గివెన్ నెంబర్. ఈ శాంపుల్ క్వశ్చన్కి అయితే మనం లాజిక్ రాద్దాం. ఇక్కడ మనం ఇన్పుట్ ఏం తీసుకోవాలి, ఒక సింగిల్ ఇంటీజర్ తీసుకోవాలి 5 అని చెప్పి. అండ్ మనకు అవుట్పుట్ ఎలా రావాలి, స్క్వేర్ రావాలి. ఇక్కడ కరెక్ట్గానే మనం ఇన్పుట్ అయితే తీసుకుంటున్నాం, సింగిల్ ఇంటీజర్. అండ్ అవుట్పుట్కి వచ్చేసరికి ఇక్కడ n × n అని పెట్టాలి. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇదే మనం పైథాన్లో కూడా చూద్దాం. ఇక్కడ ఇంటీజర్ ఇన్పుట్ ఎలా తీసుకోవాలి, ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకోవాలి. అండ్ జస్ట్ ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో n × n అని చేంజ్ చేస్తే ఇక్కడ కూడా సరిపోతుంది. నెక్స్ట్ మనం సింగిల్ లైన్లో ఉన్న మల్టిపుల్ ఇంటీజర్స్ని ఇన్పుట్గా ఎలా తీసుకోవాలో చూద్దాం. సో సేమ్ దీన్ని ఇక్కడ కాపీ చేసి నెక్స్ట్ లైన్లో పేస్ట్ చేస్తే సరిపోతుంది. ఎన్ని m వేరియబుల్గా చేంజ్ చేసుకుని n+mగా మార్చుకుంటే సమ్ ఆఫ్ ది 2 ఇంటీజర్స్ అనమాట. 5 + 6 ఆన్సర్ ఇస్ 11. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఇక్కడ ఇన్పుట్స్ అనేవి సింగిల్ లైన్లో ఇచ్చాం. అండ్ ఇక్కడ మనం న్యూ లైన్లో ఇచ్చినా కానీ సేమ్గా వర్క్ అవుతుంది. ఇలానే పైథాన్లో వర్క్ అవుతుందా లేదా అని చెక్ చేద్దాం. జావాలో అయితే మనం నెక్స్ట్ కాపీ చేసేసి ఇక్కడ నెక్స్ట్ లైన్లో పెట్టేసాం. అండ్ పైథాన్లో కూడా అలా వర్క్ అవుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేద్దాం. ఎర్రర్ వస్తుంది, సింగిల్ లైన్లో ఇస్తే వర్క్ అవ్వట్లేదు. న్యూ లైన్లో ఇచ్చి చెక్ చేద్దాం. న్యూ లైన్లో ఇస్తే వర్క్ అవుతుంది, బట్ సింగిల్ లైన్లో ఎలా ఇవ్వాలి అనేది ఒకసారి చూద్దాం. సింగిల్ లైన్లో ఇవ్వాలి అంటే మనం మ్యాప్ అయితే యూజ్ చేయాలి.
ఈ మ్యాప్ అండ్ స్ప్లిట్ ఎలా వర్క్ అవుతుందో ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం 5, 10 అని 2 ఇంటీజర్స్ అయితే సింగిల్ లైన్లో ఇన్పుట్గా తీసుకుంటున్నాం. ఇక్కడ ఇన్పుట్ వచ్చేసరికి ఈ 5, 10ని ఒక స్ట్రింగ్లో కన్వర్ట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఈ స్ప్లిట్ వచ్చేసరికి ఈ రెండింటిని స్ప్లిట్ చేస్తుంది అనమాట విత్ ద స్పేస్తో డివైడ్ చేసి ఈ రెండింటిని 2 నెంబర్స్గా అనేది డివైడ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ డివైడ్ చేసిన దాన్ని ఈ మ్యాప్తో అంటే 1 by 1 ఒక్కొక్క దాన్ని ఇంటీజర్గా కన్వర్ట్ చేసి 5, 10 అని చెప్పి ఇన్పుట్స్గా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు ఇది రన్ చేసి కరెక్ట్గా వర్క్ అవుతుందో లేదని చెక్ చేద్దాం. ఇక్కడైతే మనకి ఎర్రర్ వచ్చింది, m is not defined అని. ఎందుకనే చెక్ చేద్దాం. ఇక్కడ మనం 2 ఇంటీజర్స్ని ఇన్పుట్గా ఇస్తున్నాం, బట్ 1 వేరియబుల్ని ఇక్కడ స్టోర్ చేసుకోవడానికి అనేది ఇచ్చాం. సో మనం m అని ఇచ్చి ఈ 2 ఇంటీజర్స్ని 2 వేరియబుల్స్కి అనేది అసైన్ చేయాలి. అండ్ ఎస్, నెక్స్ట్ టైప్ ఆఫ్ ఇన్పుట్ వచ్చేసరికి అరే విత్ లెంత్ గివెన్ అనమాట. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక అరే అనేది ఇచ్చారు 1 to 5 నెంబర్స్ అనేది, బట్ ఈ 5 అనేది లెంత్ అనమాట. ఇది కూడా సేమ్ లైన్లోనే ఇచ్చారు. దీనికి మనం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ n = sc.nextInt అని చెప్పి తీసుకున్నాం, అది దేనికి లెంత్. ఇప్పుడు మనకి అరే యొక్క లెంత్ అనేది 5 అనమాట, అది nలో అయితే స్టోర్ అవుతుంది. నెక్స్ట్ మనం ఈ 1, 2, 3, 4, 5 అనే నెంబర్స్ని అరేలో స్టోర్ చేసుకోవాలి. అరేలో స్టోర్ చేసుకోవాలంటే మనం ఇక్కడ ఫర్ లూప్ అయితే యూజ్ చేయాలి. సో ఎగ్జాంపుల్ ఒకసారి చూద్దాం. జావాలో అరే డిక్లరేషన్ వచ్చేసరికి ఇలా తీసుకోవాలన్నమాట. ఇక్కడ ఈ n అనేది అరే యొక్క లెంత్ అనమాట. ఈ ఫర్ లూప్కి వచ్చేసరికి ఫస్ట్ పార్ట్ అయితే ఇనిషియలైజేషన్, నెక్స్ట్ వచ్చేసరికి కండిషన్ చెకింగ్, థర్డ్ వన్ వచ్చేసరికి అప్డేషన్ అనమాట. సో మనకి జావాలో అరే ఇండెక్స్ అయితే 0తో స్టార్ట్ అవుతుంది. అందుకని మనం i = 0 దగ్గర నుంచి స్టార్ట్ చేసి మనకి n వాల్యూ ఎంత 5. సో మనకి 0, 1, 2, 3, 4 అంటే 0 నుంచి 4 వరకు అయితే ఈ ఫర్ లూప్ అనేది రన్ అవుతుంది. అందుకని <n అని తీసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసరికి అరే ఆఫ్ i = sc.nextInt అని ఇచ్చాం. ఇక్కడ ఈ లూప్ అనేది ఇప్పుడు 5 టైమ్స్ రన్ అవుతుంది. ఎవ్రీ టైం ఒక్కొక్క ఇంటిజర్ అనేది తీసుకుంటుంది అనమాట. ఫస్ట్ వచ్చేసరికి ఇక్కడ మనకి i = 0 అనమాట. సో 0 అంటే ఇక్కడ 0th ఎలిమెంట్ దగ్గర 1 అనేది ఉంది. సో ఈ 0 దగ్గర 1 అనేది స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ i అనేది 1కి ఇంక్రిమెంట్ అవుతుంది. ఇప్పుడు అరే ఆఫ్ 1 అవుతుంది అనమాట. ఈ అరే ఆఫ్ 1 దగ్గర 2 ఉంది. సో ఈ అరే ఆఫ్ 1 దగ్గర 2 అనేది స్టోర్ అవుతుంది. నెక్స్ట్ i ఇంక్రిమెంట్ అయిన తర్వాత అరే ఆఫ్ 2 అవుతుంది. అరే ఆఫ్ 2 దగ్గర 3 అనేది ఉంది. ఈ 3 అనేది ఆ ప్లేస్లో స్టోర్ అవుతుంది. సో ఇలానే అన్ని ఎలిమెంట్స్ అనేవి స్టోర్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు మనం అరేలోకి అయితే ఇన్పుట్గా ఎలిమెంట్స్ అయితే తీసేసుకున్నాం. నెక్స్ట్ పార్ట్ వచ్చేసరికి ఈ అరేలో ఎలిమెంట్స్ అన్నిటిని సమ్ చేయాలి. అగైన్ మనం మళ్ళీ i = 0 దగ్గర నుంచి i <n అంటే 0 to 4 అనమాట. ఈ ఇండెక్స్ వరకు రన్ చేసి మనం ఆ అరేలో స్టోర్ చేసుకున్న ఎలిమెంట్ ఒక్కొక్కటిగా తీసుకుని సమ్ అయితే పర్ఫామ్ చేస్తాం. ఈ కోడ్ని మనం ఒకసారి రన్ చేసి అయితే చెక్ చేద్దాం. ఫస్ట్ మన n యొక్క సైజ్ ఎంత 5. నెక్స్ట్ ఎలిమెంట్స్ అయితే ఎంటర్ చేద్దాం. అండ్ దట్స్ ఇట్. ఈ అన్నిటి యొక్క సమ్ అయితే మనకి ఇక్కడ ప్రింట్ అయింది. నెక్స్ట్ పైథాన్లో అయితే చూద్దాం అరే ఎలిమెంట్స్ని సమ్ అయితే ఎలా చేయాలనేది. ఇది చేయాలంటే ఇందాక మనం సింగిల్ లైన్లో మల్టిపుల్ ఇంటిజర్స్ని ఇన్పుట్గా తీసుకున్నాం కదా, సేమ్ అయితే అలానే, బట్ ఒక చిన్న చేంజ్ అనమాట. ఫస్ట్ ఈ n సైజ్ని ఇక్కడ తీసేసుకోవడం అనమాట. అరే ఆఫ్ లెంత్ని ఈ nలోకి ఇన్పుట్గా తీసుకుంటాం ఫస్ట్ అనేది. అప్పుడు ఇక్కడికి 5 అనేది వచ్చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు మ్యాప్ చేస్తామన్నమాట.
స్ప్లిట్ చేసి ఒక్కొక్క ఇంటీజర్కి కన్వర్ట్ చేసి అప్పుడు మళ్ళీ మ్యాప్ చేస్తాం. ఇక్కడ లిస్ట్ అనేది ఎందుకు యూజ్ చేసామంటే ఇక్కడ మ్యాప్ అనేది డైరెక్ట్గా ఒక ఆబ్జెక్ట్ని అయితే అవుట్పుట్గా ఇస్తుంది అనమాట. సో మనం ఒక్కొక్క ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలి అనుకుంటే కనుక లిస్ట్ అనేది యూజ్ చేయాలన్నమాట. లిస్ట్ యూజ్ చేయడం వల్ల ఈచ్ ఎలిమెంట్ని ఇండివిజువల్గా యాక్సెస్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డైరెక్ట్గా ఇక్కడ బిల్ట్-ఇన్ ఫంక్షన్ యూజ్ చేసేసి సమ్ ఆఫ్ అరే అని చెప్పి డైరెక్ట్గా అడిషన్ అయితే చేసేసారనమాట మొత్తం అరేని. ఇప్పుడు మనకి ఇన్పుట్ ఎలా ఇచ్చారు, ఇలా ఇచ్చారు, లెంత్ కూడా ఇందులోనే ఇచ్చేసారు. సో మనం అందుకని ఇలా చేసాం. అలా కాకుండా నెక్స్ట్ లైన్లో ఇచ్చారనుకోండి, ఫస్ట్ లైన్లో లెంత్ ఇచ్చేసి నెక్స్ట్ లైన్లో ఇలా ఇచ్చారనుకోండి, దీనికి కూడా సేమ్గానే అనమాట. అండ్ నెక్స్ట్ పైథాన్లో కూడా సేమ్ ఇంతే. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసరికి అరే వితౌట్ లెంత్ గివెన్. ఇందాక ఎగ్జాంపుల్ చూస్తే మనకి 5 అంటే అది లెంత్ అనమాట. నెక్స్ట్ ఎలిమెంట్స్ వచ్చేసరికి 1 2 3 4 5 ఇచ్చారు. కానీ ఇక్కడ మనకి ఎలా ఇచ్చారు, డైరెక్ట్గా ఎలిమెంట్స్ మాత్రమే ఇచ్చారు. అండ్ జావాలో ఇలాంటి ఇన్పుట్ తీసుకోవడానికి వన్ ఆఫ్ ద మెథడ్ ఈజ్ యూజింగ్ ది స్ట్రింగ్ అరే అనమాట. ఇది ఎలా వర్క్ అవుతుందంటే ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 1 2 3 4 5 ఈ ఎంటైర్ నెంబర్స్ అన్ని ఒక స్ట్రింగ్గా కన్వర్ట్ అయిపోతాయి. అది ఎలా అంటే ఈ పార్ట్ వల్ల sc.next line ఇది జావాలో స్ట్రింగ్ అనే ఇన్పుట్ని తీసుకోవడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ స్ట్రింగ్ని ఈ స్ప్లిట్ ఫంక్షన్ అనేది స్పేస్ ద్వారా ఇండివిజువల్గా డివైడ్ చేస్తుంది. అలా డివైడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఆ స్పేస్ ద్వారా డివైడ్ చేసిన దాన్ని ఒక అరేగా కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం తీసుకున్న టైప్ స్ట్రింగ్ అరే. సో ఈ ఎంటైర్ స్టేట్మెంట్ లైన్ తర్వాత మనకి అరే అయితే ఇలా కన్వర్ట్ అవుతుంది. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న ఎగ్జాంపుల్ వచ్చేసరికి మ్యాక్సిమం ఎలిమెంట్ ఇన్ ద అరే. ఇక్కడ మనం మ్యాక్సిమం ఈక్వల్ టు ఇంటీజర్ డాట్ మినిమం వాల్యూ తీసుకున్నాం. ఎందుకు అంటే ఫస్ట్ రీజన్ వచ్చేసరికి మనం ఇక్కడ స్ట్రింగ్ అరేని యూజ్ చేస్తున్నాం. మనం నార్మల్గా ఇంటీజర్ అరే యూజ్ చేస్తున్నామంటే డైరెక్ట్గా అరే ఆఫ్ 0 ఈక్వల్ టు అని చెప్పి ఇక్కడ తీసేసుకోవచ్చు. మ్యాక్సిమం ఈక్వల్ టు అరే ఆఫ్ 0 అని తీసుకోవచ్చు. అండ్ ఈ లూప్ని 1 దగ్గర నుంచి స్టార్ట్ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం తీసుకున్న అరే వచ్చేసరికి స్ట్రింగ్ టైప్ ఆఫ్ అరే. ఇక్కడ ఇంటీజర్ టైప్ ఉన్న మ్యాక్సిమం వేరియబుల్లో స్ట్రింగ్ టైప్ ఉన్న ఈ వాల్యూని అయితే స్టోర్ చేసుకోలేం. అందుకని మనం ది మోస్ట్ ఇంటీజర్ టైప్లో ఉన్న మినిమం వాల్యూని అయితే ఇక్కడ స్టోర్ చేసుకుంటున్నాం. ఆ తర్వాత ఇప్పుడు ఇటరేట్ చేస్తున్నాం. ఇక్కడ ఇదొక డిఫరెంట్ టైప్ అనమాట. ఫర్ లూప్స్లో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది టైప్. ఇప్పుడు ఈ ఇన్పుట్ అరేలో ఈచ్ అండ్ ఎవ్రీ ఎలిమెంట్ అయితే ఇటరేట్ చేస్తాం. ఫస్ట్ ఎలిమెంట్ వచ్చేసరికి 1. ఇక్కడ ఈ ప్రెజెంట్ 1 అయితే ఈ ఎస్లో స్టోర్ అవుతుంది. ఆ 1 అయితే మనం స్ట్రింగ్ టైప్లో నుంచి ఇంటీజర్ టైప్లో కన్వర్ట్ చేస్తున్నాం. ఎందుకని ఇక్కడ మనకి ఇంటీజర్ అరే కాదు, ఇక్కడ ఉంది మనకి స్ట్రింగ్ అరే ఇన్పుట్ అనేది. సో అందుకని ఈచ్ ఎస్ అంటే 1 ఫస్ట్ టైం వచ్చేసరికి 1 వస్తుంది, నెక్స్ట్ 2 వస్తుంది, నెక్స్ట్ 3 వస్తుంది, 4 5 అలా ఈచ్ టైం ప్రతి ఎలిమెంట్ని స్ట్రింగ్ ఎలిమెంట్ని మనం ఇంటీజర్ ఎలిమెంట్లోకి కన్వర్ట్ చేసుకుంటున్నాం. ఫస్ట్ టైం వచ్చింది మనకి 1 వచ్చింది అంటే నమ్ ఈక్వల్ టు 1 అనేది స్టోర్ అవుతుంది అనమాట ఇక్కడ. ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తున్నాం, ఈ 1 అనేది ఈ వాల్యూ కన్నా గ్రేటరా కాదా? అఫ్కోర్స్ గ్రేటర్, ఎందుకంటే ఇది మైనస్లో ఉంది కాబట్టి. ఇప్పుడు మన మ్యాక్సిమం వాల్యూ అనేది 1కి అప్డేట్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో 2 వస్తుంది, నమ్లో 2 స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఈ 2 ఇంతకుముందు మనకి మ్యాక్సిమం వాల్యూలో ఏం స్టోర్ చేసుకున్నాం, 1 స్టోర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చెక్ చేస్తాం, 2 గ్రేటర్ దెన్ 1 కాదా అని చెక్ చేస్తాం. సో ఇప్పుడు 2 అనేది స్టోర్ అవుతుంది. అలా ఫైనల్గా 5 అనేది మనకి మ్యాక్సిమం వాల్యూగా స్టోర్ అవుతుంది. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం. ఇప్పుడు మనం దీనికి ఏ లెంత్ ఇవ్వవసరం, డైరెక్ట్గా ఎలిమెంట్స్ అయితే ఇచ్చేద్దాం 1 2 3 4 5 అని చెప్పి. కరెక్ట్గా ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొకసారి చెక్ చేద్దాం. అండ్ ఎస్, ఇదైతే జావాలో చెక్ చేయడం అన్నమాట. ఇప్పుడు పైథాన్లోకి వచ్చి ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడైతే అంత పెద్ద చేంజెస్ అయితే ఏం లేవు. ఇంతకుముందు మనం చూసాం కదా విత్ లెంత్ గివెన్, సేమ్ అంతే. బట్ ఇక్కడ మనం లెంత్కి వేరేగా ఇన్పుట్ అయితే తీసుకోవట్లేదు. ఇందాక n ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకున్నాం. బట్ ఇక్కడ అలా అయితే ఏం అవసరం లేదు. డైరెక్ట్గా ఈ ఎలిమెంట్స్ అన్నీ అరేలో స్టోర్ అవుతాయి. అండ్ ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్ మ్యాక్సిమం అనేది యూజ్ చేసి డైరెక్ట్గా మనం మ్యాక్సిమం ఎలిమెంట్ అయితే ఫైండ్ చేసేస్తాం.
పైథాన్లో అయితే ఇది చాలా సింపుల్. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ వచ్చేసరికి స్ట్రింగ్ అనమాట. జావాలోకి వచ్చేసరికి ఇందులో 2 వేస్ ఉంటాయి, నెక్స్ట్ యూస్ చేసి, నెక్స్ట్ లైన్ యూస్ చేసి. దీనికి ఒక హలో వరల్డ్ ఎగ్జాంపుల్ అయితే చూద్దాం. ఫస్ట్ అయితే మనం నెక్స్ట్ యూస్ చేద్దాం. ఇక్కడ హలో వరల్డ్ అయితే ఇచ్చి చూద్దాం మనం. మనం ఇచ్చిన స్ట్రింగ్ అయితే హలో వరల్డ్, బట్ మనకి అవుట్పుట్లో ఓన్లీ హలో అని మాత్రమే ప్రింట్ అవుతుంది. ఎందుకని? మనం నెక్స్ట్ యూస్ చేసాం. నెక్స్ట్ యూస్ చేయడం వల్ల ఈ హలో పక్కన స్పేస్ ఉంది కదా, ఈ పక్కన ఉన్నదంతా ఇగ్నోర్ చేసేస్తుంది అనమాట. ఇదంతా ఇక్కడ నుంచి ఇన్పుట్ బఫర్లో అయితే స్టోర్ అవుతుంది. మనకి మొత్తం లైన్ ప్రింట్ అవ్వాలి అంటే మనం నెక్స్ట్ లైన్ అయితే యూస్ చేయాలి. దట్స్ ఇట్. నెక్స్ట్ లైన్ యూస్ చేస్తే మనం ఎలా అయితే ఇచ్చామో ఇన్పుట్, స్పేస్ ఉన్నా కానీ ఎలా ఇచ్చినా కానీ ఎంటైర్ స్ట్రింగ్ అయితే మనకి ప్రింట్ అవుతుంది. బట్ నెక్స్ట్ లైన్ కాకుండా నెక్స్ట్ యూస్ చేస్తే ఏమైనా స్పేస్ ఇచ్చాము అంటే కనుక అక్కడితో ఎండ్ అయిపోతుంది అనమాట. దాని ముందు ఉన్నంత వరకు మాత్రమే మనకి అవుట్పుట్లో వస్తుంది. అండ్ జావాలో అయితే ఇలా చూసాం. ఇంకా పైథాన్ చూస్తే కనుక ఇదైతే చాలా సింపుల్. ఇంతకుముందు మనం చూసాము కదా, అదే ఇంటీజర్ అయితే ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని తీసుకున్నాం, అది ఫ్లోట్ అయితే ఫ్లోట్ అని తీసుకుంటాం, డబుల్ అయితే డబుల్ అని తీసుకుంటాం. ఇది స్ట్రింగ్ కాబట్టి దీనికి ఎటువంటి టైప్స్ అయితే అవసరం లేదు, జస్ట్ ఇన్పుట్ అని చెప్పిస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ దీనికి జావా లాగా నెక్స్ట్ లైన్ 2 డిఫరెంట్ వేస్ అయితే యూస్ చేయాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ జావా వాళ్ళు కామన్గా చేసే ఒక మిస్టేక్ గురించి అయితే చూద్దాం. ఇక్కడ మనకి ఇన్పుట్ ఉంది కదా, ఫస్ట్ అయితే ఇంటీజర్, నెక్స్ట్ అయితే స్ట్రింగ్. దీన్ని ఎలా తీసుకుంటాం? బేసిక్గా int n ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ ఇంట్, ఇది ఇంటీజర్ తీసుకుంటాం. నెక్స్ట్ స్ట్రింగ్ s ఈక్వల్ టు sc డాట్ నెక్స్ట్ లైన్, ఇక్కడ స్ట్రింగ్ అనేది తీసుకుంటాం అనమాట. ఇది వర్క్ అవుతుందా లేదా అనేది ఒకసారి చూద్దాం. నేను ఇంటీజర్ ఇవ్వగానే ఇంకా స్ట్రింగ్ తీసుకోకుండానే నాకు కోడ్ అయితే ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎందుకంటే ఇక్కడ ఈ ఇంటీజర్ తీసుకున్న తర్వాత మనకు ఒక లెఫ్ట్ ఓవర్ అయితే ఉంటుంది అనమాట. ఆ లెఫ్ట్ ఓవర్ అనేది ఈ sc డాట్ నెక్స్ట్ లైన్ అనేది కన్జ్యూమ్ చేసేసుకుంటుంది. సో కన్జ్యూమ్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ప్రింట్ అయిపోతుంది అనమాట. ఇంకా మనకి ఆ స్ట్రింగ్ తీసుకునే ఛాన్స్ అయితే ఉండదు. సో మనం ఆ లెఫ్ట్ ఓవర్ కన్జ్యూమ్ చేసుకోవడానికి ఇక్కడ ఇంకొక sc డాట్ నెక్స్ట్ లైన్ అనేది పెడతాం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి వర్క్ అవుతుందేమో చూద్దాం. ఎస్, ఇప్పుడైతే ఆ లెఫ్ట్ ఓవర్ ఇది కన్జ్యూమ్ చేసుకుంటుంది కాబట్టి ఈ స్ట్రింగ్ కూడా మనమైతే ఇన్పుట్గా తీసుకోగలుగుతాం అనమాట. అండ్ జావాలో ఇంకొక కామన్ మిస్టేక్ వచ్చేసరికి క్లాస్ నేమ్ అనమాట. ఇక్కడ మనకి క్లాస్ నేమ్ ఏమని ఉంది? మెయిన్ అని ఉంది. అండ్ ఇక్కడ కూడా మెయిన్ డాట్ జావా అని సేవ్ అయి ఉంది. సో అలా కాకుండా నేను ఇక్కడ n తీసేసి రన్ చేశానంటే నాకు ఎర్రర్ వస్తుంది అనమాట. అదే నేను ఇక్కడ n యాడ్ చేసి రన్ చేశానంటే వర్క్ అవుతుంది. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే టీసీఎస్లో మనకి క్వశ్చన్ పైన ఇక్కడ క్లాస్ నేమ్ అయితే ఇస్తారు, సేమ్ ఇలానే ఇక్కడ మెయిన్ డాట్ జావా ఎలా అయితే ఇచ్చారో టీసీఎస్లో కూడా ఇస్తారు. సంథింగ్ లైక్ సొల్యూషన్ డాట్ జావా అలా ఇస్తారనమాట. సో అది మనం చెక్ చేసుకుని ఈ ఎంటైర్ కోడ్ అనేది మనమే రాస్తాం టీసీఎస్లో. ఇలా క్లాస్ నేమ్ కూడా జస్ట్ వాళ్ళైతే ఏమి ఇవ్వరు, కంప్లీట్ కోడ్ అయితే మనమే రాస్తాము, విత్ ఇంపోర్ట్స్ కూడా మనమే రాస్తాం. సో అందుకని మీరు క్లాస్ నేమ్ ఇచ్చేటప్పుడు పైన అయితే ఏదైతే ఇచ్చారో అదే చెక్ చేసుకుని అయితే ఇవ్వండి. ఇంకా అందరూ చెక్ చేసుకోవాల్సిన కొన్ని రూల్స్ వచ్చేసరికి ఎగ్జామ్లో ఎలా ఇస్తారంటే ఇన్పుట్ ఇలా ఇస్తారు, మనం ఇందాక చూసాం కదా 5 1 2 3 4 5. బట్ మనం కొన్నిసార్లు ఎలా తీసుకుంటామంటే ఎంటర్ ది నెంబర్ అని చెప్పి లెంత్ తీసుకుంటాం, ఎంటర్ ది ఎలిమెంట్స్ అని చెప్పి ఎలిమెంట్స్ తీసుకుంటాం. బట్ ఇవి యాక్సెప్ట్ అవ్వవు అనమాట, ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ఫార్మెట్ ఇది, మనం కూడా ఆ ఫార్మెట్లోనే ఫాలో అవ్వాలి. ఇంకొకటి ఎగ్జాంపుల్ వచ్చేసరికి అవుట్పుట్ ఫార్మెట్ అనమాట. వాళ్ళు అవుట్పుట్ ఫార్మెట్ ఇలా అడుగుతారు, బట్ మనం ఇలా ప్రింట్ చేస్తాం, ఎదర స్పేస్ ఇచ్చి ఆర్ లైక్ వెనక స్పేస్ ఇచ్చి ప్రింట్ చేస్తాం. ఇది కూడా ఎంటైర్ కోడ్ అనేది కరెక్ట్ అయినా, మనం లాజిక్ కరెక్ట్ రాసినా, అవుట్పుట్ ఫార్మెట్ కరెక్ట్గా లేకపోయినా కూడా మనకి ఎర్రర్ అయితే వస్తుంది అనమాట.
ఇంకొక మిస్టేక్ వచ్చేసరికి కేస్ సెన్సిటివిటీ అనమాట. వాళ్ళు మనకి అవుట్పుట్ ఇక్కడ ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో ప్రింట్ చేయమన్నప్పుడు మనం స్మాల్ లెటర్లో ప్రింట్ చేసామనుకో, అది కూడా ఎర్రరే వస్తుంది. సో అన్నీ చెక్ చేసుకుని either అప్పర్ కేస్లో ఇచ్చారా ఆర్ లోయర్ కేస్లో ఇచ్చారా, ఇలా నెంబర్ ఇచ్చారా, స్పేస్ ఇచ్చారా, ఈ రూల్స్ అన్నిటిని ఒకసారి చెక్ చేసుకుని అయితే మనం ఇన్పుట్ అండ్ అవుట్పుట్ అయితే కరెక్ట్గా తీసుకోవాలి. ఇంకా అందరికీ ఒక టిప్ వచ్చేసరికి కమెంట్ లైన్స్ యూజ్ చేయడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనమైతే ఫస్ట్ ఒక లాజిక్ రాస్తాం, కొన్ని టెస్ట్ కేసెస్ పాస్ అవుతాయి అండ్ ఇంకొన్ని టెస్ట్ కేసెస్ పాస్ చేయడానికి మనం ఇంకొక కైండ్ ఆఫ్ లాజిక్ రాస్తాం. సో ఈ కోడ్ని ముందు తీసేసి ఆ కోడ్ని అయితే రాస్తాం, బట్ అదైతే 2 టెస్ట్ కేసెసే అవుతాయి. సో మనం మళ్ళీ బ్యాక్ టు ఫస్ట్ కోడ్కి అయితే రావాలి, కానీ మనం రావడానికి మళ్ళీ ఎంటైర్ కోడ్ అయితే రాయాలి. సో అలా రాయకుండా జస్ట్ కమెంట్ లైన్స్ యూజ్ చేసాము అంటే ఆ లాజిక్ అనేది ఫస్ట్ లాజిక్ అక్కడే ఉంటుంది, నెక్స్ట్ లాజిక్ అనేది కింద ఉంటుంది. సో మీరు ఏది కావాలితే అది యూజ్ చేసుకోవచ్చు, ఎన్ని టెస్ట్ కేసెస్ అవుతున్నాయో దాన్ని బట్టి. సో మనం జావాలో కమెంట్ లైన్స్ పెట్టాలంటే ఈ // యూజ్ చేస్తాం, దీనికి సింగిల్ లైన్కి. అదే మల్టీ లైన్స్కి అయితే ఈ స్లాష్ అండ్ ఆస్ట్రిక్ యూజ్ చేస్తాం అనమాట. స్టార్టింగ్లో అండ్ ఎండ్లో కూడా పెట్టాలి. ఇంకా పైథాన్లో వచ్చేసరికి మల్టీ లైన్కి అయితే ఇలా ఇస్తామన్నమాట, ఈ 3 కోట్స్ అనేది ఇస్తామన్నమాట. అండ్ ఇంకొక ట్రిక్ చెప్పాలి అంటే ఏ లాంగ్వేజ్లో అయినా ఈ షార్ట్ కట్ అనేది యూజ్ చేయండి, కంట్రోల్ ప్లస్ ఈ స్లాష్ అనేది. ఎలా అంటే మీరు ఎంటైర్ ఏదైతే కమెంట్లో పెట్టాలనుకుంటున్నారో అది సెలెక్ట్ చేసుకుని ఇప్పుడు కంట్రోల్ ప్లస్ స్లాష్ నొక్కండి, ఇది మొత్తం కమెంట్ లైన్స్లోకి చేంజ్ అయిపోతుంది అనమాట. ఇంకా పైథాన్లో సింగిల్ లైన్ కమెంట్కి అయితే హ్యాష్ వాడతాం అనమాట ఇక్కడ మనం. అండ్ ఇందాక ట్రిక్ యూజ్ చేద్దాం ఇక్కడ కూడా, కంట్రోల్/. సో ఇలా అయితే చేంజ్ చేస్తుంది. సో ఇదైతే ఎఫర్ట్లెస్గా ఈజీగా ఉంటుంది అనమాట. ఈ పీడిఎఫ్ లాస్ట్లో అయితే నేను టీసీఎస్ ఎగ్జామ్కి పైథాన్ అండ్ జావాలో యూస్ఫుల్ అయ్యే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్, మెథడ్స్ ఎలా అండ్ ఇన్పుట్ టైప్స్ ఇవన్నీ ఎలా తీసుకోవాలి అవన్నీ మెన్షన్ అయితే చేశాను లాస్ట్లో, చెక్ చేయండి. ఎందుకంటే టీసీఎస్ ఎగ్జామ్లో మనకి లాజిక్ అనేది ఎక్కువ లైన్స్ రాయాల్సిన అయితే అవసరం ఉండదు, అలా అయితే ఇవ్వరు మనకి. తక్కువ లైన్స్లో లాజిక్ రాసే క్వశ్చన్సే వస్తాయి. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకి ఈ బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ ఇవన్నీ యూజ్ చేయడం ఎలా తెలిసి ఉంటే మనకి ఎగ్జామ్ అయితే ఈజీగా ఉంటుంది. సో నేను పైథాన్ అండ్ జావా ఈ 2 లాంగ్వేజెస్కి అయితే లాస్ట్లో యాడ్ చేశాను, చెక్ చేయండి. అండ్ ఈ వీడియో అయితే ఇంకా ఇంతే. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. Thanks for watching. Please like, share and subscribe to our channel.